నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్రంట్ కన్వీనర్ జేడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హాజరైన వివిధ పార్టీల అధ్యక్షులు, ప్రతినిధులు వారి వారి అభిప్రాయాలను కూలంకుషంగా చర్చించారు. దాదాపుగా రాష్ట్రంలోని ప్రధాన భూమిక పోషిస్తున్న పోరాట పటిమ కలిగిన 14 భావ సారూప్యత గల పార్టీల అధ్యక్షులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ ఫ్రంట్లో జాయిన్ కాబోతున్నారని కన్వీనర్ తెలిపారు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ డాక్టర్ కటికల శివభాగ్యరావు మాట్లాడుతూ, ఫ్రంట్ కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఐక్యతతో ముందుగా రాజ్యాధికారం సాధించి తీరుతామని అన్నారు. నేటికి అభివృద్ధి ఆమడ దూరంలో రాజ్యాధికారం అంటే ఏంటో తెలియని ఆగమ్య గోచర పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని వర్గాల ప్రజలు వివక్షతను అనుభవిస్తున్నారని అన్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రధాన పార్టీలకు బీసీ ఓటు బ్యాంకుగా గుర్తింపు వస్తుందని ఆ విధంగా బీసీ జపం చేస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత బీసీలను అసలు పట్టించుకునే విధానమే ప్రధాన పార్టీలకు లేకుండా పోయిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లు లేకుండా ఏ ఒక్క ధనిక కుటుంబ రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల, వివిధ పార్టీల నాయకులు, వ్యవస్థాపక అధ్యక్షులు, కొంతమంది కొన్ని పార్టీల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. సమన్వయకర్తగా డాక్టర్ రఘు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏమీ చేయలేనప్పుడు మాటలు ఎందుకు చెప్పాలి? పార్టీలు మీకు తెలుసు, ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రీ విజయ్ కుమార్ గారు ఐఏఎస్ వారు స్థాపించిన పార్టీ. తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ శ్రీ శివభాగ్యరావు గారు ఐఆర్ఎస్ వారు స్థాపించిన. తర్వాత జాతీయ సమాజ పార్టీ అని శ్రీ రామయ్య యాదవ్ గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు గారు, స్వతంత్ర జనతా పార్టీ ఆనంద కుమార్ గారు, నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత ఆర్పిఐ అంబేద్కర్ పార్టీ, తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ అంటే నేను లక్ష్మీనారాయణ. ప్రజా సంఘాలు 14 ప్రజా సంఘాలు ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి సపోర్ట్గా నిలిచినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజున మనం చూస్తున్నాం, నిన్ననే బీసీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతకాలం మోసం చేస్తారు బీసీని? 40 సంవత్సరాలు పరిపాలించారు, ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించింది, మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతకాలం ఈ ప్రజలను మోసం చేస్తారు? 40 సంవత్సరాల నుంచి చేయలేనిది ఈ 5 సంవత్సరాలు మీరేం చేస్తారు? 56 కమిషన్లు పెట్టారు, ప్రజెంట్ కార్పొరేషన్ పెట్టారు. 56 పైసలన్నా ఇచ్చారా ఒక్కొక్క కార్పొరేషన్కి? ఇవ్వలేనప్పుడు మీరెందుకు ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు? ఏమీ చేయలేనప్పుడు మాటలు ఎందుకు చెప్పాలి? చేయలేనప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఈ యొక్క ఫ్రంట్ 100% బీసీలకు న్యాయం చేస్తుంది. ఎవరికి ఆర్థికంగా ఎంత వాటా ఉండాలో, ఎవరికి రాజకీయంగా ఎంత వాటా ఉండాలో అంత వాటాని 100% బీసీలకు ఇస్తుందనేసి ఈ యొక్క ఫ్రంట్ ద్వారా నేను చెప్తాను. అదేవిధంగా ఈరోజు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మనకు బూతులు నేర్పుతున్నారు, మన పిల్లలకు బూతులు నేర్పుతున్నారు. బూతులు నేర్పాలా లేకపోతే ఇంకేమైనా నేర్పాలా? మనకి అందరికీ వచ్చు. రాజకీయ నాయకులుగా ఉన్న మీరు, ఈ ప్రజలను పరిపాలించాల్సిన మీరు బూతులు చెప్పాల్సిన అవసరం లేదు. డయాసన మీద లక్షల మందిని డబ్బులు ఇచ్చి పోగు చేసి, బూతులు చెప్పేసేసి ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది కూడా నేను అడుగుతున్నాను. దాంతోపాటుగా మనందరం చూస్తూనే ఉన్నాం, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు జైలుకి వెళ్ళని వాళ్ళని పరిపాలిస్తారు. మన పిల్లలకి ఏం చెప్తాం? పార్టీలు మీకు తెలుసు, ముఖ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ శ్రీ విజయ్ కుమార్ గారు ఐఏఎస్ వారు స్థాపించిన పార్టీ. తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ శ్రీ శివభాగ్యరావు గారు ఐఆర్ఎస్ వారు స్థాపించిన.
తర్వాత జాతీయ సమాజ పార్టీ అని శ్రీ రామయ్య యాదవ్ గారు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు గారు, స్వతంత్ర జనతా పార్టీ ఆనంద కుమార్ గారు, నవతరం పార్టీ సుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత ఆర్పిఐ అంబేద్కర్ పార్టీ, తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ అంటే నేను లక్ష్మీనారాయణ. ప్రజా సంఘాలు 14 ప్రజా సంఘాలు ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి సపోర్ట్గా నిలిచినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురులో ఈ నెల 11న ప్రజా దీవెన సభ జరగనుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించనున్నారని చెప్పారు. సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొంటారన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. గెలిపించారు, ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో, విశ్వాసంతో నమ్మకంతో దీవించారో, ప్రజలందరూ కూడా రేపు 11వ తారీఖు జరిగేటటువంటి ప్రజా దీవెన బహిరంగ సభలో మరి పాల్గొనాలని, రావాలని వారందరూ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 3 గంటలకు 11వ తారీఖు 3 గంటలకు మన ప్రభుత్వ ఐటీఐ మనుగూరు మండలం ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో మరి భారీ ఎత్తున ప్రజా దీవెన సభ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా 3 గంటలకే చేరుకొని ముఖ్యమంత్రి గారు ఉదయం వస్తారు భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శనం చేసుకొని అధికారులతో రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మరి అక్కడ మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేసి భోజనం చేసి ఇక్కడ డైరెక్ట్గా వస్తారు. ఎందుకంటే టైం అంటే టైం ఉంటుంది. 3 గంటలకు మీ ద్వారా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బెందాలం అశోక్ బాబుని ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. జనసేన ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజుని జనసేన కార్యకర్తలను కలిసి వారి మద్దతు కోరారు. ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నమ్మిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం అంటే ప్రజా గొంతు కాదు, వాళ్ళు పీకపోయాలని అంటే నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ప్రశ్నించాడంటే ఆడి వ్యక్తిగత జీవితం మీద అతను అంటే ప్రశ్నకు ఆన్సర్ చెప్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అది ప్రశ్నించాడంటే అది వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే వీళ్ళిద్దరిలో ఉన్న వేరే విషయం. ఒక కొత్త తరానికి నాంది పలుకుతున్న జనసేన పార్టీ యువకులతోని 40 ఏళ్ళ ఉన్న మన తెలుగుదేశం నాయకులతో సమిష్టిగా ముందుకు తీసుకుని వెళ్ళి ఇది మనం 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం 10 సంవత్సరాలు మనం కూటమిగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ కలయిక ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జనసైనికులు కూడా చిన్న చిన్న లోతుపాటి విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు. తర్వాత మనం అందరం మరి ఒక సమావేశం ఏర్పడి మీకు ఒక నివేదిక తెలియజేస్తాం సార్. మనం అందరం కలిసి కట్టుకు వెళ్ళాలి. మన టార్గెట్ 30 నుంచి 35 వేల మెజార్టీ. అప్పుడే మనకి గతంలో కన్నా మంచి మెజార్టీతో కలిసి ఈతన రాక్షస పాముల్లో తరిమి కొట్టామని మనం సగౌరవంగా తిరగలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రమైన
హత్యారాలకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివనామ స్మరణతో హత్యారాల కామాక్షి త్రేతాశ్వర స్వామి వారి క్షేత్రం మారుమోగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం వజ్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే అన్నదాన శిబిరానికి వెళ్లి వారు ఇచ్చిన అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో సముద్ర స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి ఉపవాసాల అనంతరం రాత్రి జాగారం చేసి ఉదయాన్నే సముద్ర స్నానం చేసే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో తెల్లవారుజాము నుంచే నగరవాసులు విశాఖలోని బీచ్ల వద్దకు తరలివచ్చారు. శివరాత్రి సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి శివలింగాల ప్రాంగణంలో భక్తులు అభిషేకాలు పూజలు నిర్వహించారు. మహిళలు అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహిళల అభ్యున్నతికి కలలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని టీడీపీ అధిష్టానం రూపొందించిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కలలకు రెక్కలు పోస్టర్ను తెలుగు మహిళలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ మహిళలను సాధికారత దిశగా నడిపించాలనే ఆలోచనలతో కలలకు రెక్కలు పథకాన్ని టీడీపీ జనసేన పార్టీలు తీసుకొచ్చాయని, నారా భువనేశ్వరి కలలకు రెక్కలు పథకం పోస్టర్ వెబ్సైట్ను ప్రారంభించారని తెలిపారు. భార్య అయినటువంటి భువనేశ్వరి గారు చేతుల మీదుగా ఈ పథకాన్ని నిన్న పత్తికొండ కాన్స్టిట్యున్సీ కర్నూలు డిస్ట్రిక్ట్స్ లో గోడ పత్రికను వెబ్సైట్ను ప్రారంభించడం జరిగిందండి. ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉన్నారో, ఇంటర్మీడియట్ ఆ పై చదువులు ఎవరైతే చదివి ఉన్నారో వారికి ఉన్నతమైన చదువు చదవడానికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అది షూరిటీ మాదిరిగా, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల వారు షూరిటీ, అలాగే ఆ ఇంట్రెస్ట్ అప్పుడు వచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వం భరించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విలేకరు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం, బీజేపీ పార్టీకి రాజీనామా చేసినట్లు రాష్ట్ర మాజీ మంత్రి రవీందర్ నాయక్ వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తకు గుర్తింపు ఉండదని విమర్శించారు. బీజేపీ గిరిజనులను గుర్తించడం లేదని, 40 మంది మీద కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు. బీజేపీ పార్టీకి తక్షణమే రాజీనామా చేసి రాజీనామా లేఖను నరేంద్ర మోదీకి ఫ్యాక్చర్ పంపించడం జరుగుతుందన్నారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని, ఆ పార్టీలను ప్రజలు నమ్మవద్దని కోరారు.
తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోయింది. మరి ప్రజలలో నమ్మకం కూర్చోలేకపోయింది. కాబట్టి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ బయటికి రావాలి. రెండు పార్టీలు కలిసే ఉన్నాయంటారా బీజేపీ బీఆర్ఎస్ అని తెలంగాణ ప్రజలు అనుకునే మొన్న అసెంబ్లీ ఇప్పుడు అదే చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే చర్యలు తీసుకోవడానికి వెనకంజ వేసిందో మరి న్యాచురల్ ఇది అనుమానం కలిగే విషయం. దీన్ని మరి వాళ్ళు నిరూపించుకోవాల్సింది. కానీ వాళ్ళు ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలంటున్నారు. మీరు ఈడీ చెప్పడం కానీ కాగ్ రిపోర్ట్లో కూడా క్లియర్గా చెప్పడం ప్రజాధనం లూటీ అయిందని, వచ్చినటువంటి సబ్సిడీలు కానీ గ్రాంట్స్ కానీ మిస్యూజ్ అయినాయి, డైవర్ట్ అయినాయని చెప్పేసి వాళ్ళు ఎన్నో విధాలుగా రిపోర్ట్స్ వచ్చినా కూడా దాని మీద కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. సో మరి కేంద్ర సంస్థలు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇదంతా హ్యాండ్ అండ్ గ్లో అంటున్నట్టుగా ప్రజలు ఇప్పటికీ అనుకుంటున్నారని నేను తెలియదు. లోక్సభ టికెట్ రాకపోవడం వల్ల రవీంద్ర నాయక్ రాజీనామా చేశారు అనే చర్చ కూడా ఉంది. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నేను చేసినటువంటి పదవులు, ఎంపీగా పదవి చేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, నా జాతీయ ఎస్సీ కమిషన్లో ఉపమంత్రి మరి హోదా కూడా చేసినటువంటి వ్యక్తిని నేను ఎంపీ సీట్ అడగడంలో అది పెద్ద ఇష్యూ కాదు. ఎంపీ సీట్ అనేది నాకు ఇది లైఫ్లో రాజకీయ జీవితంలో నాకు లాస్ట్ ఛాన్స్ అని అడిగాను తప్ప నేను దీని తర్వాత నాకు అవకాశం ఉండకపోవచ్చు. 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఏలూరు నగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికలపై మీడియా పాత్రపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఆర్ఓ డి రామచంద్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడారు. ఎవరైనా నియమ నిబంధనలని పాటించకపోతే దానిని ఒక వ్యక్తి లేదా వ్యవస్థ తప్పు పడుతుందని తెలియజేసే మీడియా అన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి మీడియా పాత్ర ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్స్ టర్న్అవుట్ ఉన్నారు. 2019 ఎలక్షన్స్లో కదా ఎలక్షన్స్లో అంటే స్టేట్లో అయితే మనకి 79.77% ఓటర్స్ టర్న్అవుట్ అయితే జిల్లా యావరేజ్ మనకి 83.79%. కానీ ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మనకి 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఫ్రెష్ వాటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గం ఏలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఓటింగ్ శాతం చూసుకుంటే 68.10% చూసారండి. అంటే ఓటర్స్ టర్న్అవుట్ మనకి ఏలూరు నియోజకవర్గంలో చాలా చాలా తక్కువగా ఉంది. అంటే స్టేట్ యావరేజ్ కన్నా కూడా తక్కువగా ఉంది. జిల్లా యావరేజ్ స్టేట్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే ఏలూరు నియోజకవర్గానికి 7 నియోజకవర్గాల్లో 68.10%తో మనకి ఓటర్స్ టర్న్అవుట్ ఉంటే జిల్లాలో 1743 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 4 హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అనే వినూత్నమైన జాతీయ దృక్పథంతో కూడిన నినాదంతో ఈ నెల 10వ తేదీన జాయి చారా యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రాజధాని నగర శివార్లోని ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సైఫాబాద్లోని ఆల్ ఇండియా నేషనల్ రక్షణ సేన కార్యాలయం వరకు కొనసాగుతుంది. ప్రజలలో చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ఆల్ ఇండియా నేషనల్ రక్షసేన వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ షాహిద్ ఖాన్, అధ్యక్షులు టి రామకృష్ణల ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహకాలు పూర్తయ్యాయి. రేపు 10 గంటలకి లక్డికాపూర్ మన ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ చేసి 12 గంటలకి లక్డికాపూర్లో మనం వెళ్తామని అనుకుంటున్నాము. దీనికి పోలీస్ పర్మిషన్ వచ్చింది. అందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాము. పర్మిషన్ ఇచ్చినందుకు గాను రేపొద్దున ఈ యాత్రలో మేము మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము. దీంతో పాటుగా అందరూ ప్రతి ఒక్కళ్ళు భాయిచారా యాత్రకి పాల్గొనాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఇందులో కులమత భేదాలు ఏమీ లేవండి. నో రిలీజియన్స్, నో అన్నీ ప్రతి ఒక్కళ్ళని మేము ఆహ్వానిస్తున్నామండి. ఎందుకంటే మనమంతా ఇండియన్స్, ఫస్ట్ ఇండియన్స్, తర్వాత కులాలు మతాలు ఇవన్నీ వచ్చినాయండి. ఫస్ట్ మనం ఇండియన్స్. అందుకోసం మేము ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తాం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అన్నారు. భద్రాచలం మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీడీ ఏపీఓ ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. Honorable CM sir tentative visit to భద్రాచలం ఉంది. మనకి భద్రాచలంలో అగ్రికల్చర్ మార్కెట్ లాంచ్ ని ఫర్ లాంచ్ ఆఫ్ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు మేము అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ వీ హావ్ కమ్ హియర్ టు విజిట్ అండ్ టేక్ నోట్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్ ఇక్కడ. సో ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా మోస్ట్ ప్రెస్టీజియస్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారో అది మన డిస్ట్రిక్ట్ నుంచి లాంచ్ చేయబోతున్నారు. సో ఆ ప్రోగ్రామ్ గురించి ప్రిపరేషన్ కోసం ఇక్కడ టెంపుల్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.